అలాని తిక్క తిక్క కోరికలు కోరావే అనుకో. లేదు 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 లేదు, నువ్వు చేయగలిగిందే అడుగుతాను. అడుగు. నేను వసుంధర దగ్గర మేనేజర్గా చెయ్యను. ఈ కండిషన్ నీకు ఓకే అయితే నేను తనకి ఈ సబ్జెక్ట్లో హెల్ప్ చేస్తాను. కేవలం హెల్ప్ చేయడం కాదు, ఫుల్ మార్క్స్ వచ్చేలా ప్రిపేర్ చేస్తాను. ఏంటి, ఈ డీల్ ఓకేనా? ఇట్రా. ప్లీజ్ అత్తమ్మ. హలో, మీకు డీల్ ఓకేనా? సరే. ఏంటి, నిజంగానా? నువ్వు ఇలా అడగంగానే ఒప్పేసుకుంటావు అనుకోలేదమ్మా. కానీ నువ్వడిగింది నేను చెయ్యాలంటే, వసుంధర రేపు ఎగ్జామ్ చాలా బాగా రాశాను అని చెప్పాలి. అప్పుడే చేస్తాను. అమ్మా, దాని గురించి నువ్వు మర్చిపో. ఇలాంటివన్నీ నాకు జూజూబీ. మిగతా సబ్జెక్ట్స్ ఎలా వెలగబెడుతుందో నాకు తెలియదులే, కానీ ఎకనామిక్స్లో మాత్రం తనని టాప్ మార్క్స్ వచ్చేలా నేను చూసుకుంటాను. సరే కానీ వసుంధరా, చెప్తానన్నాడుగా, చెప్పించుకో. తోక జాడిస్తే నాకు చెప్పు. నువ్వు వచ్చి కత్తిరిస్తావు, అంతే కదా? కరెక్ట్. నువ్వు వెతికే మజిలీ అవనా? హలో, ఈ వెధవ నవ్వుకి పడిపోయే రోజులు పోయాయి. ఒక్క నిమిషం ఆగు. పొద్దున్న నన్ను ఏదో అన్నావు, ఒక రీల్ వేసుకో. నిన్ను ఆఫీస్ బాయ్ లాగా డిమోట్ చేపిస్తాను. నన్ను ఆఫీస్ బాయ్ కింద డిమోట్ చేయిస్తావా? అయ్యో, ఇంకా అవ్వలేదమ్మా, ఇంకా అవ్వలేదు. ఆగు. పొట్టిదనా అంటే నేను రాలగొడతాను. నా పళ్ళు రాలగొడతావా? ఆగాగాగు, ఆగు, ఇంకా ఫైనల్ టచ్ అవ్వలేదు. నేను మూర్ఖున్నా. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నువ్వే నా బాస్, నేను నీ మేనేజర్ని. సార్, బుక్ ఇవ్వమంటారా? అదెలా అమ్మా, ఇంకా నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నా ఈగోని సాటిస్ఫై చేయాలి. అప్పుడే నేను నీకు చెప్తాను. అదేంటి, అత్తమ్మ దగ్గర నా దగ్గర మేనేజర్గా చెయ్యను అంటే ఒప్పుకున్నారు కదా? అది మా అమ్మ నా ఈగో సాటిస్ఫై చేయడానికి చేస్తుంది. నువ్వేం చేస్తావు? ఏం చేయాలి సార్? నేనేం చెప్తే అది నువ్వు చేయాలి. నువ్వు ఎంత లేట్ చేస్తే నీ ప్రిపరేషన్ టైం అంత తక్కువ అయిపోతుంది. అసలే నేను చెప్పాల్సింది నువ్వు వినాల్సింది చాలా ఉంది. వద్దొద్దు, చెప్పండి, చేస్తాను. అయితే బెడ్ మీద కూర్చో. లే, నేల మీద కూర్చో. కూర్చో.
లేకు. లే. అటు తిరుగు. ఇటు తిరుగు. నా చుట్టూ తిరుగు. ఫాస్ట్గా. అలా కాదు, రివర్స్లో తిరుగు. నాకు దండం పెట్టు. పెట్టు త్వరగా. ఇప్పుడు కాళ్ళకి దండం పెట్టు. పట్టుకో. హలో, అలా కోపంతో కాదు, ప్రేమగా పట్టుకో. మొగుడి కాళ్ళు పట్టుకుంటే చదువు ఇంకా బాగా వస్తుంది. పర్వాలేదు. ఇప్పుడు దండం పెట్టుకో. కాళ్ళకి దండం పెట్టుకో. పర్లేదు పొట్టుదానా, మాట బాగానే వింటున్నావు. నన్ను పొట్టిదానా అనకండి. కరెక్టే కదా, నేనెందుకు ఆవేశపడి అనాలి? నువ్వే అనుకో. ఏమనుకోవాలి? పొట్టిదానా, పొట్టిదానా, పొట్టిదానా. చదువు రాని పొట్టిదాన్ని చదువు చెప్పండి, జీవితంలో మీ రుణం తీర్చుకోలేను అని చెప్పు. ఇదిగో, ఇప్పటికే నువ్వు చాలా టైం వేస్ట్ చేసావు. చదువురాని. చెప్పు. చదువురాని పొట్టిదాన్ని అని మెన్షన్ చేయి. పొట్టిదాన్ని, అది చెప్పు. పొట్టిదాన్ని. హలో, ఇటు. పొట్టిదాన్ని అని చెప్పు. చెప్పు. చెయ్యి, ఫింగర్. ఇప్పుడు. పొట్టిదాన్ని. చదువు చెప్పండి, జీవితంలో మీ రుణం తీర్చుకోలేను. ఇంక చాలా? ఏంటి చిరాకు పడుతున్నావు? లేదు సార్. మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? నేను చిరాకు పడ్డం లేదు. ఛీ, నా మూడంతా పోయింది. అంటే నువ్వు ఏం చేస్తావో తెలీదు. నాకు వెంటనే మూడు తెప్పించు. సార్. ఓ, ఆవేశం తగ్గించుకో తల్లి. ప్రపంచంలో మూడంటే అదొక్కటే ఉండదు. ప్రతి పని చేయడానికి ఒక మూడు ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఆడతావో పాడతావో నీ ఇష్టం, నీ కన్వీనియన్స్. నా మూడ్ చేంజ్ అయ్యి నేను కన్విన్స్ అయిపోవాలి. ఒక పని చేస్తే. ఏం చేయాలి? రెండు చేస్తే. మంచి పాట పాడుతూ డాన్స్ చెయ్యి. కానివ్వు, ఎకనామిక్స్ స్టార్ట్ చేయాలి కదా. కానీ నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ, ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ, ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ, ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you, నా పిల్లో పక్కన నావల్ నువ్వు. Tripping on you, నా ప్లేలిస్ట్ అయిపోయావు. Craving for you, నా పిల్లో పక్కన నావల్ నువ్వు. Tripping on you, నా ప్లేలిస్ట్ అయిపోయావు. సార్ ఇంకా చదువుకుందామా సార్?
ప్లీజ్, నేను రేపు ఎగ్జామ్ బాగా రాస్తేనే మీరు మల్లిక మేడంని అడిగింది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సరే, బాగానే ఎంటర్టైన్ చేసావులే. ఈ చిట్టి పుట్టి ఆనందాలే కదా జీవితం అంటే. అంతే కదా పొట్టిదానా? ఇంకా ఏంటి నిలబడ్డావు? ఆ పుస్తకం ఇట్టివు. కూర్చో. హలో, కింద కూర్చో. నేను గురువు, నువ్వు శిష్యురాలు. కూర్చో. మ్మ్. నువ్వు ఎకనామిక్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ గురించి తెలుసుకోవాలి. సార్, కొంచెం మెల్లగా చెప్పండి, రాసుకోవాలి కదా. అబ్బా, ఫోన్లో రికార్డ్ చేసుకో. తర్వాత రివైజ్ చేసుకునేటప్పుడు నీకు ఇంకొకసారి వినాలన్నా నీ దగ్గర రికార్డింగ్ ఉంటుంది. హా, ఇంకా ఏ కాలంలో ఉన్నావు? రాస్తుంది పల్లెటూరి మొద్దు. ఇది నా పైన డైరెక్టర్, నేను దీని కింద మేనేజర్. చాలా మనసులో పెట్టుకున్నట్టున్నారు. చాలా. హా? నేను పొరపాటున బయటకనేసానా? నువ్వు మనసులోనే అనుకున్నావు, హ్మ్. కానీ నాకు వినిపించింది. ఏ, ఎప్పుడు నేను మనసులో ఏమనుకుంటానో నీకే వినిపిస్తుందా? నాకు టైం వస్తే నాకు వినిపిస్తుంది. హలో, మిరుగుడ్లేసుకొని చూసింది చాలే కానీ ఇదిగో రికార్డ్ చేసుకో. డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్గా ఉండాలంటే ఏమంటాం? మార్కెట్ ఎక్విలిబ్రియం అంటాం. నువ్వైనా సరిగా వినడం లేదు. వింటున్నాను సార్, ఒక్కసారి రివైజ్ చేసుకొనివ్వండి. హ్మ్. ఇటు. హలో, చాలా అలసిపోయాను, కాఫీ తాగించు. లే, కాఫీ తాగించు. మీ సంగతి ఎలా చెప్తానో చూస్తూ ఉండండి. అయిపోయారు నా చేతిలో. రా ఫాస్ట్గా. ఏంటి చూస్తున్నావు? తాగిపించు. ఆహా. అబ్బా, ఏయ్, కావాలని చేసావు కదా? అలా ఎలా కాలుస్తాను సార్, మీరు నాకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. కదా, హ్మ్. జాగ్రత్తగా చూసుకొని తాగిపించు. రా. మ్.
ఇంకొకసారి నాతో పెట్టుకోకు. నా టైం వస్తే టార్చర్కి స్పెల్లింగ్ రాయిస్తాను. తాగిపించు. హలో, నాకు దురద పుడుతుంది, కొంచెం గోకు. అక్కడ కాదు, కాలు దగ్గర. సార్ మీకు 2 చేతులు ఉన్నాయి కదా, మీరు గోక్కోవచ్చు కదా. నీకు ఇంకో చెయ్యి ఖాళీగానే ఉంది కదా, చెప్పింది చెయ్యి, గోకు. సార్ మీ మూతి కాలుతుంది సార్. ఒక చేత్తో తాగిపించి ఇంకొక చేత్తో గోకితే. చెప్పొద్దా? మ్, మూతి కాలకుండా నా కాలు గోకాలి, గోకు. కానీ టైం లేదు. అబ్బా, అదృష్టం అంటే ధ్రువగాడితేరా. ఆహా, చాలా బాగుంది. సార్ చెప్పండి. అదేంటి సార్ పడుకుంటున్నారు, చెప్పరా? నేను చెప్పాల్సింది అయిపోయింది, ఇక నువ్వు చదువుకో. చాలా బాగా చెప్పారు సార్. నిన్ను సర్టిఫికేట్ ఇమ్మని నేను అడగలేదు. నేను పడుకుంటాను, నువ్వు మాత్రం బాగా చదువుకో. ఇంకా నేను చదవను సార్. ఏ? మళ్ళీ మీరు చెప్పిన రికార్డింగ్ అంతా ఒకసారి వింటాను. మీరు నిజంగా సూపర్ సార్. థ్యాంక్స్. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విను, నా నిద్ర డిస్టర్బ్ చేయకు, సరేనా? మ్మ్. వసుంధరమ్మా, చెప్పు బాబాయ్. ఈరోజు కూడా పరీక్ష బాగా రాయాలమ్మా. తప్పకుండా బాబాయ్. చింపేస్తా. మేడం, మీరు చెప్పిన కారుని మీరు చెప్పినట్టే చేశాను. వెరీ గుడ్.
ఇంకా నువ్వక్కడ వెయిట్ చేయకుండా వెళ్ళిపో. సరే మేడం. ఎగ్జామ్స్ రాసేద్దామనేనా వసుంధరా? నువ్వు ఉన్న ఏరియాలో సిగ్నల్స్ సరిగ్గా ఉండవు, వెహికల్స్ దొరకవు, క్యాబ్ బుక్ చేయలేవు. వెళ్ళు, ఎగ్జామ్ హాల్కి ఎలా వెళ్తావో చూద్దాం. అన్నా కొంచెం తొందరగా పోనివన్నా. అమ్మమ్మ ఆగండి. అన్నా ప్లీజ్ అన్నా, ఈ ఒక్క రోజుకి పంపించండి అన్నా. ఇది నా జీవితం అన్నా. ఇక పంపించేది లేదు, మీరు వెళ్ళండి. వచ్చే సంవత్సరం రాసుకోండి. ఈ అమ్మాయిని ఎగ్జామ్స్ రాయనిస్తే మీ కాలేజ్కి ఫస్ట్ వస్తుందని నమ్మకంగా చెప్తున్నాను.